Open the door. What is that? అండ్ అందరిలో ఉన్నారు. దిస్ ఇస్ కళ్యాణి బోప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. మా ఇంట్లో సెకండ్ టైం రెనోవేషన్ చేపిస్తున్నాము. ఇల్లు కొన్నప్పుడు కొన్ని చేపించాం, రిమైనింగ్ థింగ్స్ ఇప్పుడు చేపిద్దామని స్టార్ట్ చేసాము. ఈ 2 వాల్స్ రిమూవ్ చేసి ఓపెన్ కిచెన్ లాగా చేద్దాం అనుకున్నాం. కానీ ఈ 2 వాల్స్ లోడ్ బ్యారియర్స్ అవ్వచ్చన్న డౌట్ మాకు క్రియేట్ చేసేసరికి రిస్క్ తీసుకోవద్దులే అని లైట్ తీసుకున్నాం. క్యాబినెట్స్ మార్పిద్దాం అనుకున్నాం, కానీ దానికి కూడా ఒక ఇష్యూ వచ్చి లాస్ట్కి ఆపేసామన్నమాట. సో అట్లీస్ట్ ఫ్యూ అదర్ థింగ్స్ చేపిద్దామని చెప్పేసి బాత్రూము అండర్ బడ్జెట్ చేపించాము. అది నేను ముందు వీడియోలో పెట్టాను, సో చూడకపోతే చూడండి. కిచెన్లో ఇంకో కొన్ని డిఐవైస్ చేద్దాం అనుకున్నాము. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఇది కూడా ఒక డిఐవైయే. అదేంటంటే పీల్ అండ్ స్టిక్ కౌంటర్ టాప్ పీల్ అండ్ స్టిక్ అనమాట. మాకు వైట్ కౌంటర్ టాప్స్ ఉన్నాయి, దాని మీద ఇలా బ్లాక్ పీల్ అండ్ స్టిక్ వేసాము. అప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ సక్సెస్. మా మామయ్య ఉండే ఆ టైంలో కార్తిక్కి కొద్దిగా హెల్ప్ ఉండే, అండ్ అప్పుడు ఫ్రెష్ కౌంటర్ టాప్స్ మీద వేయడం వల్ల ఈజీ అయింది. బట్ ఈసారి ఏంటంటే ఈ బ్లాక్ వల్ల కొద్దిగా ఇంకా చిన్నగా కనిపిస్తుంది కిచెన్, సో కొద్దిగా వైట్ కలర్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాము. బ్లాక్ ఉండడం వెరీ ఈజీ మెయింటెనెన్స్ కూడా, కానీ వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ చేంజ్ అన్నట్టు వైట్ లాంటి క్రీమిష్ కలర్ లాంటిది, యాక్చువల్లీ యాష్ కలర్ లాంటిదని చేద్దాం అనుకున్నాము. సో ఇది ఆర్డర్ పెట్టాను. సో కానీ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఫ్లాప్ అన్నమాట. ఎందుకు అనంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ళు ఉండేసరికి ఫుల్ అతుక్కుపోయింది. సో తీయడానికి ఇలా హెయిర్ డ్రైయర్తోని వేడి గాలి వల్లనే తీయగలిగాము. ప్లస్ గ్లూ కూడా చాలా గట్టిగా కౌంటర్ టాప్కి అతుక్కుంది. మాది వుడ్ కౌంటర్ టాప్ అండ్ బ్యాక్ స్ప్లాష్ అన్నమాట. సో అందుకనే గ్లూ రిమూవర్తో తీసుకొచ్చి గ్లూ తీసేసినా కూడా చాలా గట్టిగా అతుక్కపోయింది అన్నట్టు. సో అలా అతుక్కపోయేసరికి సర్ఫేస్ అనేది స్మూత్ ఫినిష్ లాగా లేదు. సో దాని మీద మేము ఈ పీల్ అండ్ స్టిక్ పెడదామని ట్రై చేస్తే బై మిస్టేక్ పీల్ అండ్ స్టిక్ కొద్దిగా ఇలా ఫ్లోర్ కంటిందా అతుక్కపోతుంది అన్నమాట. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆల్సో కార్తిక్ ఒక్కడే చేసుకున్నాడు. లాస్ట్ టైం మామయ్య ఉండేసరికి కొద్దిగా బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండి కొద్దిగా హెల్ప్ ఎక్కువ ఉండే. ఈసారి నేను కశ్విని పట్టుకోవడం వల్ల ఎవరో ఒక్కరే చేయగలిగే సిచ్యువేషన్ అనమాట. సో ఓవరాల్గానైతే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ హౌ ఇట్స్ లుకింగ్ లైక్. లాస్ట్ టైం అయితే అసలు పీల్ అండ్ స్టిక్ కదని ఎవరు గుర్తు కూడా పట్టలేదు, అంత ప్రాపర్గా వచ్చింది. బట్ ఈసారి కంప్లీట్లీ బిస్కెట్ అయింది. ఈవెన్ దో సేమ్ ప్రాజెక్ట్ అయినా కూడా అవుట్పుట్ మాత్రం ఫస్ట్ టైం 10కి 10 ఇస్తాను, ఈసారికి 10కి 2 ఇస్తాను. సో అలా మీరు పీల్ అండ్ స్టిక్ చేస్తే మాత్రం ఇలాంటిది ఒకటి ఉంటుందని చూడండి, మీకు ఎంత ముడతలున్నాయో తెలుస్తుంది కదా. సో అది 1 డిఐవై కంప్లీట్లీ ఫ్లాప్. సెకండ్ వెంట్ అండ్ సింక్ మార్చుదాం అనుకున్నాను. మా వెంట్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ అది 30 years బ్యాక్ అన్నమాట. ఎంత ప్రాపర్గా మేము తీసి క్లీన్ చేసినా కూడా పోవట్లేదు అనిపించింది. కానీ ఒక క్లీనర్స్ని పిలిపించుకున్నాము ఇల్లు కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేపియాలని. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక గంటన్నర క్లీన్ చేశారు దాన్ని. సో ప్రాపర్గా మంచి కొత్తగా అయిందనమాట, నీట్గా అయింది. సో అది ఆపేసుకున్నాము. సింక్ చేంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ సింక్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సింక్ చేంజ్ చేయాలి అంటే కౌంటర్ టాప్ చేంజ్ చేస్తేనే సింక్ అవుద్ది, లేకపోతే కొద్దిగా మిస్ మ్యాచ్ అవుద్ది అనేసరికి అది లైట్ తీసుకున్నాం. 1 more డిఐవై మేము చేసింది ఇది ఏంటంటే, ఈ ఫ్లోరు మాకు ఇలా ఒక ఆరెంజ్ ఫినిష్ ఉంటుండే. ఇల్లు తీసుకున్నప్పుడు ఇది చేపిద్దామంటే వినైల్ ప్లాంక్స్ ఫ్లోర్ చేపిస్తే ఎక్స్పెన్సివ్ అయిపోద్దని సరేలే కిచెన్లోనే కదా లైట్ తీసుకుందామని అనుకున్నాం. దానికి డిఐవై చేద్దామని అప్పుడు ఒకటి ఆర్డర్ చేసాము, అదే ఫ్లోర్ పెయింట్. సో ఇది మేము బాత్రూంలో కూడా వేసాము, కానీ బాత్రూంలో లైట్ ట్రాఫిక్ ఏరియా అంటే రెగ్యులర్గా వాక్ చేయం కదా, పెద్దగా వాకింగ్ ఉండదు కదా, అండ్ దాని మీద మ్యాట్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ 10కి 10 అనే చెప్తాను, కలర్ మంచి చూస్ చేసుకుంటే. కానీ కిచెన్ లేదా హై ట్రాఫిక్ ఏరియాస్ లేదా కుర్చీలో సోఫాలో లాగి అలాంటి పెట్టే ప్లేస్లలో మాత్రం ఇట్ ఈస్ అంత గ్రేట్గా అయితే వర్క్ చేయలేదు అనిపించింది. ఈవెన్ తో ప్రాపర్ ప్రెప్పింగ్ అండ్ ఆల్ చేసినా కూడా లుక్ వరకు బాగుంది. జూమ్ అవుట్లో అంటే బిగ్ పిక్చర్లో కూడా బాగానే ఉంది, కానీ క్లోజప్లో చూస్తే మాత్రం దేర్ ఆర్ సమ్ ఇట్లా ఊడిపోయిన చిన్నగా ప్యాచ్ లాగా లేచినాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇట్లా
కుర్చీలు అవి ఇవి లాగుతాం కదా! అలాంటి వాటి వల్ల పోయింది. ఇది వితిన్ 4, 5 డేస్‌లోనే పోయింది. సో, ఇన్ లాంగ్ టర్మ్ ఇంకెక్కువ పడతాయన్నది అర్థమైంది. నడవడానికి అలాంటి వాటికి ఏం కాదు. కానీ చైర్స్ అలా ఉండి లాగడానికైతే పోతది. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ పెయింట్ కదా! అదైతే అర్థమైందన్నమాట. సో, యాస్ యూ కెన్ సీ చాలా ప్లేస్‌లలో పోయింది. ఇంక పెట్టినప్పుడు టేప్ చుట్టూ వేసి టేప్‌తోనే ఏస్తాం కదా! టేప్ తీసినప్పుడు కూడా ఒక కార్నర్‌లో పోయిందనమాట. సో, దీనికి పిక్చర్‌లో లుక్ బానే మారింది. సో, పర్లేదు. ఒక 7.5 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను. బికాజ్ ముందుండే ఆరెంజిష్ దానికంటే కూడా ఇది కొద్దిగా ఓవరాల్‌గా లుక్ అయితే నీట్‌గా ఉందని చెప్తాను. సో, దిస్ ఈస్ ఫ్రమ్ రస్ట్-ఓలియం. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై అని అది చెప్తా. నెక్స్ట్ స్టోరేజ్. నాకు మెయిన్‌గా మా ఇంట్లో స్టోరేజ్ ప్రాబ్లమ్. దాంట్లోనూ కిచెన్‌లో స్టోరేజ్ ప్రాబ్లమ్. ఒక్క ప్యాంట్రీకి ఆప్షన్ లేదు. ఇదొక్కటే ప్లేస్ అన్నమాట. కబోర్డ్స్ కూడా ఎన్నున్నాయో చూసారు గదా! దాంట్లో గూడా ఫ్యూ ఆర్ నాట్ ప్రాక్టికల్. ఎందుకంటే మూలకుండిపోతాయి. అందులో స్టఫ్ పెడితే రాదు. ఈ కార్నర్‌దయితే ఇటు సైడ్ నుండి ఓపెన్ చేసుకోవాలి. బార్ ఏరియా కోసం అన్నమాట. సో, అలా వెరీ ఫ్యూ క్యాబినెట్స్ లెస్ స్టోరేజ్ అన్నమాట. ఈ ఒక్క ప్లేస్ వాడు జాకెట్స్ కోసం ఇచ్చాడు. సో, ఐ డిసైడెడ్ ఇందులో కావాల్సిన 2, 3 జాకెట్లు ఇక్కడ పెట్టేసుకొని దాన్ని నేను ప్యాంట్రీ చేసుకుంటా అనేసి అనుకున్నాను. అయితే మాకు ఆ ప్యాంట్రీ నుండే స్టేర్స్ కింద మెట్ల కిందకి స్పేస్ ఉందన్నమాట. దాంట్లోకి వే ఉంటుంది. సో, మేమేమనుకున్నాం అంటే ఈ ఆ వేని క్లోజ్ చేసి సైడ్‌కి ఇంకొక టీవీ పక్క నుండి వే ఓపెన్ చేసి దీన్ని ప్యాంట్రీ చేద్దామని అనుకున్నాము. సో దట్ జాకెట్స్‌కి ఇక్కడ హ్యాంగ్ చేసుకుందాం. ఇక్కడ ప్యాంట్రీ చేసుకుందాం. సైడ్ నుండి ఓపెన్ చేస్తే కూడా ఏంటంటే ఈజీ యాక్సెస్ అవుతుందని. ఇందులోనైతే క్రౌల్ చేసుకుంటూ ఎళ్ళాలన్నమాట. ఏదైనా స్టఫ్ ఉందంటే ఎళ్ళమసలు. మేము ఇది 4 ఏళ్ల క్రితం అందులోకి పంపించిన స్టఫ్ ఇప్పటిదాకా తీయం కూడా తీయలేదు. బికాజ్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెస్. లోపలికి అంత ఈజీగా ఎళ్ళలేం కాబట్టి ఈవెన్ దో మంచి స్పేసే ఉన్నా కూడా యాక్సెస్ లేక లైట్ తీసుకుంటుండే. పెద్దగా వాడకపోతుండే రెగ్యులర్‌గా. సో, అందుకనేసే ఈ ప్లేస్‌ని కొద్దిగా ప్రాపర్‌గా ఫినిష్ చేద్దామని అనుకున్నాము. షీట్ ర్యాక్ అని దొరుకుతుందండి. ఇప్పుడు మా గోడలన్నీ గూడా ఇలానే ఉంటాయి. లోపల కట్టే మీద ఒక షీట్‌తోని కవర్ చేస్తారన్నట్టు. అందుకే వెరీ డొల్ల ఉంటాయి అసలు ఇల్లులు ఇక్కడ. సో, వీటిని షీట్ ర్యాక్‌తోని ఫిల్ చేద్దాము. సైడ్‌కి ఓపెన్ చేద్దాము. సో, మీకు యాక్సెసిబుల్ ఉంటుందని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. ఇవన్నీ చేయించడానికి కూడా అగైన్ వెరీ రీజనబుల్ ప్రైజెస్‌లలో చేసే పర్సన్ దొరికారనమాట. ఆ స్టోరేజ్ అంతా కూడా తను క్లీన్ చేసి దాంట్లో 2 సెన్సార్ లైట్స్ పెట్టి షీట్ ర్యాక్ పెట్టి ఫ్లోర్ కూడా చేసి ఇవంతకి కూడా జస్ట్ $600 తీసుకున్నాడు తను. ఈవెన్ దీని డోర్ కూడా కస్టమైజ్ చేయాల్సొచ్చింది. అలాంటి డోర్‌లు దొరకవు. ఈ సైజ్ అలాంటివి. మా క్లాజెట్ డోర్ బ్యాలెన్స్ పోతే డోర్ మార్పించినాం. ఆ డోర్‌ని దీనికి తగ్గట్టుగా మార్చాడు. సో, చాలా స్పేషియస్ అయింది. ఐయామ్ జస్ట్ సో హ్యాపీ. పెయింట్ ఏసేద్దాం అనుకున్నాం. బట్ తర్వాత ఏమనిపించిందంటే నెక్స్ట్ ప్లాన్ వి హావ్ అటిక్ ఓపెన్ చేద్దామని. మీద అటిక్ ఓపెన్ చేపించి దానికి కూడా ఇట్లా ల్యాడర్‌లా ఉంటుంది. కిందకి ఇట్లా మెట్లు లాగినట్టు నిచ్చెన లాగినట్టు లాగొచ్చు. అలా పెట్టుకుంటే దాంట్లో అన్నెసెసరీ పెడదాము. తర్వాత ఇందులో మేబీ విల్ కన్వర్ట్ ఇంటూ ఎ డాల్ రూమ్ ఫర్ కశ్వి అన్నట్టు అనుకున్నాము. విల్ సీ. అందుకనే యాజ్ ఆఫ్ నౌ అయితే స్టఫ్ అంతా ఇందులోనే పెట్టేసాము. కానీ అదొక ప్లాన్ ఉందన్నమాట. ఇది ఇలా అయ్యాక అనిపించింది. ఫస్ట్ కింద మేము వుడ్ వినైల్ ప్లాంక్ ఏద్దాం అనుకున్నాం. కానీ అది ఎక్స్‌పెన్సివ్ అయిపోతది అనేసి ఇది ఎట్లాగో కాంక్రీట్ క్లీన్‌గానే ఉంది. సో, పెయింట్ ఏసేస్తే అయిపోతది కదా! అని చెప్పేసి పెయింట్ ఏసినాం. అండ్ అది కూడా మంచి ఆప్షన్ అయింది. రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా ఏం స్టఫ్ పెట్టినా కూడా మంచినే ఉంటది. ఓ 2 షెల్ఫ్‌లు పెట్టించినాం చిన్న చిన్న స్టఫ్ పెట్టుకోవడానికి. సెన్సార్ లైట్ పెట్టించినాం పోగానే ఆటోమేటిక్ ఓపెన్ అవ్వడానికి. సో, ఇట్స్ టోటల్లీ వర్త్ ఇట్. మాకు అరౌండ్ $700, $800కి ఈ స్టోరేజ్ అంతా వచ్చిందనమాట. బయట మనం ఒక మంచి సాలిడ్ స్టోరేజ్ కోసమని ఒక క్యాబినెట్ అలాంటిది తీసుకున్న $800 అవుతది. సో, మీ ఇంట్లో కూడా మీకు ఇట్లా స్టేర్ కేస్ కింద ప్లేస్ ఉంటే టోటల్లీ కన్వర్ట్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ రీజనబుల్‌గా చేసే పర్సన్ ఉంటే మాత్రం. మేమైతే సో హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ ఔట్. అండ్ నౌ ఐ హావ్ ప్యాంట్రీ ప్లస్ దిస్ స్టోరేజ్ ఈజీగా యాక్సెస్ చేయడానికి. మాకు గరాజ్ ఉంది. గరాజ్ ఈజ్ ఆల్సో మాకు చాలా అడిషనల్ స్టోరేజే. కానీ ఇదేంటంటే ఇంకా మోర్ ఆఫ్ ఇంట్లో వరకు చిన్న చిన్న స్టఫ్ వరకు చాలా హెల్ప్ అవుద్ది. సో, అలా ఫస్ట్ వే క్రియేట్ చేసి అది ఫినిష్ చేశాక ప్యాంట్రీకి షెల్ఫ్స్ పెట్టడం స్టార్ట్ చేశాడనమాట. నేనేమేం వస్తువులు పెట్టాలనుకుంటున్నా, వాటికి ఎంత హైట్ ఉంటుంది, ఎన్ని షెల్ఫ్స్ పెట్టాలి అని మాట్లాడుకొని వుడ్ కొనుక్కొచ్చి దానికి తగ్గట్టుగా తిను కట్ చేశాడు.
తిన వల్ల నాకు తెలిసొచ్చింది ఏందంటే, మనం ఏదో డీఐవై ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలంటే పెద్ద పెద్ద టూల్స్ ఏమి అవసరం లేదు. 4 చిన్న టూల్స్ ఏంటియో చెప్పాడు. అవి ఉన్నా సరిపోతదనేసి. అది మాకు ఇంట్లో డీఐవై ప్రాజెక్ట్‌లు చేయడానికి మోటివేషన్ ఇచ్చింది. సో, అట్లా దానికి తగ్గట్టుగా ప్లాన్స్ చేసాడు. దాని మీద వుడ్ స్టెయిన్ ఉంటుంది. అది కొనుక్కొచ్చాడు తనే మమ్మల్ని ఏసుకోమని. బట్ ఐ డిడ్ ఏ మిస్టేక్ మంచిగా పెయింట్ ఏసినట్టు ఒత్తుగా ఏసినా అన్నమాట. అలా ఎయకూడదు ఏదో జస్ట్ మీద మీద ఎయాలి. ఒక కోట్‌లాగా ఎయాలి అంతే అని చెప్పిండు. సో, అది ఆరడానికి ఆల్మోస్ట్ 2 రోజులు పట్టింది. ఐ వాస్ లిటరల్లీ వెయిటింగ్ అసలెప్పుడు ఇదంతా అందులో పెట్టేసుకొని ప్రాపర్‌గా సర్దేసుకుంటానా అని. బికాజ్ నాకు స్టఫ్ బయట కనిపించడం నచ్చదనమాట. నాకన్నీ క్యాబినెట్స్‌లలో అట్లా ఉండిపోవాలి. బికాజ్ ఇల్లు చిన్నగున్నప్పుడు ఇలాంటి ఏ కనిపించే మెస్ ఉన్నా ఇంకా మెస్సీగా ఆగంగా అనిపిస్తది. ఇంకా చిన్నగా అనిపిస్తది. సో, ఐ వాస్ థాట్ పర్సన్. ఏదన్నా ఇవాళ అయితే ఇవాళే అన్నీ చేసేయాలని అసలు రెస్ట్ కూడా తీసుకోను. ఈ రెనోవేషన్ అయినన్ని 10 రోజుల దాకా గ్యాప్ లేకపోయినా సరే ప్యాంట్రీ రెడీ అవ్వగానే ఫస్ట్ మొత్తం కిచెన్‌లో ఉన్న స్టఫ్ అంతా తీసి ప్యాంట్రీలో ప్రాపర్‌గా సర్దుకున్నా. వన్ మోర్ థింగ్ నాకట్లా స్టోరేజ్ లేకపోయేసరికి కూడా నేను డిష్ వాషర్ ఎప్పుడు వాడలేదు. నేను చాలా సార్లు కూడా చెప్పా. డిష్ వాషర్ వాడాలని ఉన్నా కూడా నాకు డిష్ వాషర్ క్లీన్ చేసిన వెజిల్స్ అన్‌లోడ్ చేసుకొని పెట్టుకోవడానికి ప్లేస్ లేదన్నమాట. అందుకని డిష్ వాషర్‌ని నేను క్లీన్ స్టఫ్ అందులో పెట్టేసుకొని తోమందంతా నేను సింక్‌లోనే పెట్టుకుంటాను. మేము తోముతామన్నమాట. చేత్తోని డిష్ వాషర్ వాడము. ఐ యామ్ ఎక్సైటెడ్ అబౌట్ థాట్. ఇప్పుడు నాకు ఈ అన్‌లోడ్ చేసి పెట్టుకోవడానికి జాగుంది అన్న విషయానికి ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ అన్నమాట. మా కిచెన్ ఈస్ ప్రెట్టీ స్మాల్. చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ కిచెన్‌లు చూసి కంప్లెయింట్ చేస్తే నేనంటా లైక్ హౌ ఐ యామ్ మేనేజింగ్ జస్ట్ లుక్ అని చెప్పేసి. సో, నౌ ఐ హావ్ స్టోరేజ్. మేబీ కొన్నేండ్లయిన తర్వాత ఇది సరిపోకపోవచ్చు. బట్ నాకు ఇప్పుడు ఈ అప్‌గ్రేడ్ అనేది ఐ యామ్ జస్ట్ సో హ్యాపీ అన్నట్టు ప్యాంట్రీ అండ్ స్టోరేజ్ విషయంలో. నెక్స్ట్ చేపిచ్చిన థింగ్ నా క్లాజెట్ సిస్టమ్. మాస్టర్ బెడ్‌రూమ్‌లో చిన్న వాకిన్ ఉంది. అది టచ్ చేయలేదు. అది మా వెస్టర్న్ బట్టలన్నీ రెగ్యులర్ వేర్ బట్టలు అక్కడుంటాయి. మిగతా 2 బెడ్‌రూమ్‌లలో ఉన్న ఈ జస్ట్ స్లైడర్ క్లాజెట్స్ ఉంటాయి గదా! అవి రెండిటిని కస్టమైజ్ చేయించుకున్నాను. వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. దే ఆర్ క్లాజెట్ డోర్ అని న్యూ జెర్సీ బేస్డ్ వాళ్ళు చేశారు. మాస్టర్ బెడ్‌రూమ్‌లో క్లాజెట్ చేయించలే ఎందుకంటే, అక్కడ నాకు బట్టలన్నీ నేను ఎవ్రీడే వేసుకునే టీ షర్ట్స్, పైన్స్ ఇవన్నీ బిన్‌లలో ఏసి పెడతా. మడతపెట్టి ఏం షెల్ఫ్స్‌లలో పెట్టను. కానీ నా ట్రెడిషనల్ బట్టలు, చీరలు, కశ్మీ డ్రెస్సులు మాత్రం మంచిగా సర్ది పెడతాను. ఐ వాంటెడ్ దెమ్ టు బి వెరీ మచ్ యాక్సెసిబుల్. అందుకనేసే నేను చీరలకు వాటికి ఈ బెడ్‌రూమ్ కంటే కూడా ఆ నెక్స్ట్ బెడ్‌రూమ్ క్లాజెట్‌లో మంచి షెల్ఫ్స్, డ్రాస్ మీద నా పట్టు చీరలకి, కింద కశ్మీ డ్రెస్‌లకి హ్యాంగ్ చేసేలాగా హాఫ్ అండ్ హాఫ్ అట్లా చేశాను. అండ్ డీప్ షెల్ఫ్స్ అన్నమాట. అలా పెట్టించాను. దీంట్లో మాత్రం నా లాంగ్ డ్రెసెస్ కోసం అండ్ నాకు ప్రమోషన్ కోసం అని చెప్పేసి బట్టలు పంపిస్తా ఉంటారు కదా! అలా పెండింగ్‌వన్నీ ఇందులో పెట్టుకోవడానికి అట్లా ఉంది. ఇన్ని బట్టలున్నందుకు నాకు ట్రెడిషనల్‌వి ఇన్ని ఉన్నందుకు మంచిగా ప్రాపర్‌గా ఇట్లా డిస్‌ప్లే పెట్టుకోవాలి, షోకేస్ చేసుకోవాలని ఉంటుంది. దానికి తగ్గ క్లాజెట్ సిస్టమ్ లేదు. చూసారు కదా ఎంత తక్కువ డీప్ ఉందో. అసలు ఇంకా నాకు చాలా లోపలికుంటే ఎక్కువ చీరలు అలా ఆగుతాయి. చిన్నగా ఉండేసరికి ఆల్మోస్ట్ బయట పడ్డట్టే ఉంటాయన్నమాట. దీనిని నాకు తగ్గట్టుగా డిస్కస్ చేసి వాళ్ళతోని కస్టమైజ్ చేయించుకున్నాను. ఒక వారం, 10 రోజులు పట్టింది ఇది డిస్కషన్‌కి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో మేబీ ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ అవసరమైతే మేబీ నాకు మడత పెట్టి పెడతాను. అవి రెగ్యులర్‌గా గూడా అనిపించిన నాటికి చేపించుకుంటానేమో. మీలో ఎంతమంది నాలాగా బిన్స్ వాడతారో చెప్పండి. బికాజ్ రెగ్యులర్ వేర్ టీ షర్ట్‌లు అవన్నీ ఎట్లాగో ఐరన్ చేసి పెట్టాము. దాన్ని మడత పెట్టడం ఎందుకు? డైరెక్ట్‌గా నా టీ షర్ట్‌ల కుప్పాన్ని తీసుకుపోయి బిన్‌లో ఏసేస్తా. కార్తీక్ టీ షర్ట్‌ల కుప్పాన్ని తీసుకువెళ్ళి బిన్‌లలో ఏసేస్తా. అట్లా అన్నమాట. పైన్స్ మాత్రం మడత పెడతా. అది కాకుండా బయటకెళ్ళినప్పుడు ఏసుకునేలాంటివి మడత పెట్టి హ్యాంగ్ చేసి పెడతాను. కార్తీక్‌వి, నావి ఐరన్ చేసేటివి హ్యాంగ్ చేసి పెడతాను. సో, అవి వన్స్ ఇన్ ఎ వైల్‌వి కాబట్టి ఓకే. బట్ రెగ్యులర్‌గా వాడే బట్టలకి వాటికైతే ఐ ప్రిఫర్ బిన్స్ అన్నట్టు. అందుకని యాస్ ఆఫ్ నౌ టచ్ చేయట్లేదు. విల్ సీ థాట్ ఫర్ ఫ్యూచర్. సో, వీళ్ళతోని ద ప్రాసెస్ వాస్ వెరీ స్మూత్
మీకు కావాలి అంటే చెక్ చేయండి. సో, బుక్ చేసుకున్నాక వాళ్ళే వచ్చి ఇల్లంతా ఇట్లా మంచిగా ఎక్కడ దుమ్ము ధూళి పడకుండా అన్నీ సెట్ చేసి అవన్నీ వచ్చి ఫిక్స్ చేశారన్నట్టు. అలా అరౌండ్ ఒక 3 అవర్స్‌లలో అట్లా అయిపోయింది. ఆ టైంలో నేను బయటున్నా. సో, కార్తిక్ ఇంట్లో ఉండి చేపిచ్చాడన్నమాట. వెరీ స్మూత్ అవుట్‌పుట్ అయితే మంచిగొచ్చింది. సో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, ఇది వన్ మోర్ థింగ్ ఐ డిడ్ అండ్ ఐ యామ్ సో హ్యాపీ. ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. ఇంకా కొన్ని చీరలు అవన్నీ పట్టు చీరల వరకు సర్ది పెట్టినా. బట్ ఇంకా నాకు అదర్స్ డ్రెసెస్ అవన్నీ గూడా గరాజ్‌లలో పెద్ద పెద్ద డబ్బాలలో ఉందన్నమాట. సో, అవన్నీ తీసుకొని టైం కుదిరినప్పుడు సర్దుకుంటా. సర్దిన తర్వాత మీకొకసారి చూపిస్తాను నేను. ఎప్పుడైనా నా పట్టు చీరలన్నీ, ఆ బట్టలన్నీ గూడా ఒకసారి ఒక వీడియో చేద్దామని ఉంది. చాలామంది అడుగుతా ఉంటారు. సో, అప్పుడు చేసినప్పుడు చూపిస్తా. బట్ క్లాజెట్స్ డోర్స్ మార్చాము. అది కూడా పెద్ద స్టోరీ అసలు. మునుపు పాతిల్లులంట స్టాండర్డ్ సైజెస్ అంటూ ఏం లేదు. సో, ఈ ఈ ఈ డోర్‌లు సైజ్ అనేది డిఫరెంట్‌గా ఉందన్నమాట. సో, అందుకనే ఈ బెడ్‌రూమ్ డోర్ మార్చగలిగినాం కానీ, ఇంకొక బెడ్‌రూమ్‌ది క్లాజెట్ డోర్ మార్చలేకపోయాము. దే డిడ్‌ంట్ ఫాలో స్టాండర్డ్ సైజెస్. ఎంత నచ్చితే అంత కట్టేసి వాళ్ళే కస్టమైజ్ చేస్తుండే కాబట్టి. సో, ఈవెన్ దో రెనోవేషన్ అనేది చిన్న థింగ్సే అనిపించినా దాంట్లో ప్రాసెస్ ఎంతుంటదో, బ్యాక్ అండ్ ఫోర్త్ ఎంతుంటదో దట్ ఈస్ ద రీజన్. ప్రీవియస్‌గా నేను బాత్రూమ్ రెనోవేషన్ పెడితే ఒకరు కామెంట్ పెట్టారనమాట. ఈ రెనోవేషన్ గురించి తెలుసుకొని మేమేం చేసుకోవాలి అండి అని. బట్ లేదు, చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. అంటే మీ స్టేజ్‌లో మీకది కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేర్ ఆర్ మెనీ పీపుల్ నేను ఈ షేర్ పర్టిక్యులర్‌లీ పార్ట్ ప్రతి దాని గురించి చెప్తున్న దాంట్లో నుండి యూజ్ అయ్యేవాళ్ళు చాలామందుంటారు. అలా మీకు యూజ్ అయితే మాత్రం కింద కామెంట్ చేయండి. సో దట్ అదర్ పీపుల్‌కి అర్థమైతది నేనెందుకు ఇంత స్పెసిఫిక్‌గా ఈ వీడియో చేసి పెడుతున్నాను అని. సో, అలా మేమైతే ఈసారి రెనోవేషన్‌లో పార్ట్‌లాగా బాత్రూమ్స్, స్టోరేజ్ కోసం ప్యాంట్రీ, స్టేర్స్ కింద స్టోరేజ్, క్లాజెట్స్ డోర్స్ అండ్ క్లాజెట్ సిస్టమ్ మార్పిచ్చాము. ఫ్యూ మోర్ థింగ్స్ ఉన్నాయి. కొన్ని సీలింగ్ లైట్స్ పెట్టిద్దాం అనుకున్నా. ఎస్పెషల్లీ స్టూడియోలో అటిక్ ఓపెన్ చేపిద్దామన్నది అండ్ బాత్రూమ్, మాస్టర్ బాత్రూమ్ ఈ 3 ఈ రెనోవేషన్‌లోనే అనుకున్నాను. కానీ ఈ రెనోవేషన్‌లో అవ్వలేదు. మేబీ నెక్స్ట్ టైమ్ అవుతుంది. అదెందుకు అవ్వలేదు అన్నది మీకు తర్వాత తెలుస్తది. వాట్ ఈస్ ద రీజన్ అన్నది. సో, అది ఫ్యూచర్‌లో దాంతో పాటు ఇంకా ఆబ్వియస్‌లీ కొత్త కొత్త ఆలోచనలు ఇది చేద్దాం, అది చేద్దాం వస్తది గదా! సో, అవన్నీ గూడా మీకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా చేసినప్పుడు చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గూడా షేర్ చేస్తాను. వీడియో గనుక నచ్చితే, యూజ్ అవుతే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. And I will see you all in my next video. Until then, take care, keep smiling. Bye bye.